చాలామంది ఆవులకు అంటే దేశీవాలి నాటు ఆవులకు ఏ ఏ పదార్థం అంటే ఆ పదార్థం తినిపిస్తూ ఉంటారు. అట్లా తినిపించకూడదు. ఆవులకు వండిన పదార్థాలు అంటే వండినటువంటి అన్నం కానీ, చపాతీలు కానీ, రొట్టెలు కానీ, కూరలు కానీ వండినటువంటివి అంటే పొయ్యి మీద వండినటువంటి ఆహార పదార్థాలను ఆవులకు తినిపించకూడదు. తద్వారా మీకు పుణ్యం వస్తుంది అనుకుంటారు, కానీ పుణ్యం రాదు, పాపమే వస్తుంది. వండిన పదార్థాలు ఎప్పుడైనా సరే ఆవులకు పెట్టకూడదు. ఆవులకు కేవలం గడ్డి అంటే పచ్చగడ్డి కానీ ఎండుగడ్డి కానీ పెట్టాలి. అట్లాగే ఆకుకూరలు ఆవులకు పెట్టచ్చు. కూరగాయలు అంటే వండకుండా ఆకుకూరలైనా సరే కొనుక్కొచ్చి వాటిని ఫ్రెష్గా కడిగి ఆవులకు పెట్టాలి. కూరగాయలు కూడా కొనుక్కొచ్చి వాటిని ఫ్రెష్గా కడిగేసి వాటిని ముక్కలుగా కట్ చేసి ఆవులకు పెట్టాలి. అట్లాగే ఏదైనా పండ్లు కానీ అంటే అరటి పండ్లు, మనకు యాపిల్స్ ఇవి ఉంటాయి కదా, అట్లాంటి పండ్లు మీరు వాటిని కూడా కొనుక్కొచ్చి కడిగేసి మంచిగా ఆవులకు పెట్టచ్చు అన్నమాట. వీటిని మాత్రం ఆవులకు పెట్టాలి తప్ప వండినటువంటి పదార్థాలను, మీ ఇంట్లో మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలను తీసుకొచ్చి ఆవులకు పెట్టకూడదు. పెట్టడం వల్ల పాపం వస్తుంది తప్ప పుణ్యం రాదు. చాలామంది వండిన పదార్థాలు అదేంది మన చపాతీలు, వండినటువంటి ఆహారము, అన్నము ఇట్లాంటివి తెచ్చి పెడతా ఉంటారు. అట్లాంటివి అసలు ఆవులకు అసలు పెట్టకూడదు. అసలు వండిన పదార్థాలు ఆవులకు అసలు పెట్టద్దు. పెట్టడం వల్ల మీకు పుణ్యమేమో కానీ పాపం వస్తుందన్నమాట. ఓకేనా? సో ఆవులను ఎప్పుడైనా సరే చాలామంది అట్లనే కట్టేసి ఉంచుతూ ఉంటారు అన్నమాట. అట్లా కట్టేసి ఉంచకూడదు. ఆవులకు అప్పుడప్పుడు రోజులో కనీసం ఒక గంట సేపు అయినా సరే బయట తిప్పాలి. అంటే బయట తిప్పడం అంటే మీకున్న ప్లేస్లోనే వాటికి కొంచెం ఫ్రీగా తిరగడానికి అవకాశం అనేది ఇవ్వాలన్నమాట. అంతేగాని ఒకటే దగ్గర కట్టేసి అలాగే ఉంచకూడదు అన్నమాట. ఆవు అనేది తిరిగినప్పుడే అది బయట తిరుగుతున్నప్పుడే ఆవు నుంచి వచ్చేటువంటి గోమూత్రం కానీ, గోమయం కానీ అంటే ఆవు పేడ కానీ, ఆవు పాలు కానీ మనకు పోషక విలువలు కలిగి పరిశుభ్రంగా ఉంటాయన్నమాట. ఒకటే దగ్గర కట్టేయడం వల్ల వాటికి ఏంటంటే మనకు ఇప్పుడు మనం కూడా ఒకటే దగ్గర కూర్చుంటే ఎట్లా ఉంటుంది, ఎక్సర్సైజ్ లేకుండా ఇబ్బంది కదా, కష్టం ఉంటుంది కదా. అట్లాగే ఆవులు కూడా అన్నమాట. ఆవులో సహజంగా అవి బయట తిరిగే జంతువులు, బయట తిరిగేటువంటి జీవరాశులు. సో వాటిని ఎప్పుడు కూడా ఒకటే దగ్గర కట్టేయకూడదు. కనీసం మీరు రోజులో కనీసం ఒక గంట సేపు అయినా సరే బయట వాటిని ఫ్రీగా తిప్పుతూ ఉండాలి. ఇవాళ చాలామంది బైరవాలు అంటే శునకాలు తీసుకొని రోడ్డు పెంట నడుచుకుంటూ వాటికి ఒక తాడు కట్టేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వాటిని అంటే ఫ్రీగా తిప్పాలని చెప్పేసి. సో శునకాలనే తిప్పుతున్నారు. మీరు అంటే ఆవు అంటే మనం అన్ని సర్వదేవతలు ఆవులో ఉంటారు. ఆవులో సమస్త దేవతలు ఉంటారు, ముక్కోటి దేవతలు ఆవులో ఉంటారు అన్నప్పుడు మనము ఆవును ఒకటే దగ్గర ఎట్లా ఉంచకూడదు. ఆవును మీరు ఫ్రీగా బయట తిప్పుతూ ఉండాలి. వాటికి ఒక తాడు అనేది కట్టి బయట ఒక గంట సేపు అయినా సరే ఫ్రీగా తిప్పాలి. తిప్పి తర్వాత మీరు కావాలంటే గోశాలలో కట్టేయండి. కొన్ని ఆవులు కూడా కొన్ని అందులో చూసుకోవాలి జాగ్రత్తగా. కొన్ని పొడవడానికి సిద్ధంగా ఉంటాయి. అట్లాంటి ఆవులకు కొంచెం దూరంగా ఉండి వాటికి మీరు జాగ్రత్తగా చూసుకొని మంచిగా సాత్వికంగా ఉన్న ఆవులో తిప్పండి. అట్లా పొడవడానికి సిద్ధంగా ఉన్న ఆవులకు కొంచెం వాటికి పొడవుగా తాడు అనేది కట్టి అవి ఫ్రీగా తిరగడానికి వదిలేయండి. కొన్ని పొడవడానికి ఇట్లా కొంచెం కోపంగా ఉంటాయి ఆవులు. అట్లాంటి ఆవులకు ఏం చేయాలంటే మీరు తాడుని కొంచెం పొడవుగా బాగా వెడల్పుగా కట్టి అది దాని ప్లేస్లో ఫ్రీగా తిరిగే విధంగా చేయండి. అట్లా లేదా ఇంకా మీకు ప్లేస్ చాలా ఉంది, విశాలంగా ఉంది అంటే ఆవుల్ని ఫ్రీగా తాడు ఏమీ కట్టకుండా ఫ్రీగా వదిలేయండి. అట్లా ఇంకా బాగుంటుందన్నమాట. అట్లాగే ఆవులకు కూడా మీకు చాలామంది డబ్బులు ఉండి కూడా వాటికి షెల్టర్ అనేది కల్పించారన్నమాట. అవి ఎండుతూ వానకు తడుస్తూ ఉంటాయి. అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా. వాటికంటూ సపరేట్గా ఒక రూమ్ని నిర్మించి అందులో చక్కగా వాటికి సమయానికి నీళ్ళు, గడ్డి అవి అందేలాగా ఏర్పాట్లు చేయాలి. డే టైంలో కొంత బయట తిరుగుతూ ఉండాలి ఆవులు. ఫ్రీగా తిరిగినప్పుడే ఆవులో ఆ జీవశక్తి అనేది ఉద్భవించి ఆ ఆవు నుండి వచ్చేటువంటి ఆవు పాలు కానీ, గోమూత్రం కానీ, గోమయం అంటే ఆవు పేడ కానీ అవన్నీ కూడా మనకు మంచి నాణ్యంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఆవులు కొంత ఫ్రీగా బయట తిప్పండి. మీకున్న ప్లేస్ని అనుసరించి
అట్లాగే ఆవులకు ఎప్పుడు కూడా వండిన పదార్థాలు అసలు పెట్టకూడదు. ఆవులకు చపాతీలు కానీ రొట్టెలు కానీ చాలామంది దుకాణాలలో దొరికేటువంటి బ్రెడ్డులు ఇట్లాంటివి కూడా తీసుకొచ్చి బొంగులు మురుకులు ఇట్లాంటివి కూడా తీసుకొచ్చి పెడతా ఉంటారు. పుణ్యం వస్తుంది ఏమనుకుంటారు కానీ పుణ్యం రాదు, పాపం వస్తుంది. కాబట్టి ఆవులకు ఎప్పుడు కూడా వండిన పదార్థాలు కానీ దుకాణాలలో కిరాణా షాపుల్లో దొరికేటువంటి పదార్థాలను తెచ్చి పెట్టకూడదు. ఆవులకు కేవలం ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకొచ్చి పెట్టాలి. వాటిని వండకుండానే అట్లాగే డైరెక్ట్గా పెట్టాలి. అదేవిధంగా పచ్చగడ్డి కానీ ఎండుగడ్డి కానీ వీటిని మాత్రమే ఆవులకు తినిపించాలి. అవి కూడా ఫ్రెష్గా ఉన్నాయా లేదా చూసుకొని పెట్టండి. అంతేగాని పండ్లు కూడా చాలామంది మురిగిపోయిన పండ్లు, అరటి పండ్లు అందులో మురిగిపోయినాయి ముక్కిపోయినాయి తీసుకొచ్చి అన్నీ పెడతా ఉంటారు పుణ్యం వస్తుందని. అట్లా పుణ్యం రాదు. మీరు ఎట్లయితే మీరు తింటే ఎంత ఫ్రెష్గా ఎంత నాణ్యంగా ఉన్నాయి చూసుకొని తింటారో, మీరు లోపలికి ఎట్లా తింటారు? మీరు మనుషులు ఫ్రెష్గా ఉన్నాయి తింటారు కదా. ఖరాబ్ అయిన పండ్లు అయితే తిన్నారు కదా, మీరు ఖరాబ్ అయిన కూరగాయలు అయితే తిన్నారు కదా. అట్లాగే ఆవులకు కూడా ఫ్రెష్గా ఉన్నాయి, నాణ్యంగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయే తీసుకొచ్చి పెట్టాలి తప్ప ఖరాబ్ అయినాయి పాడైపోయినాయి తీసుకొచ్చి పెట్టకూడదు. ఫ్రెష్గా నాణ్యంగా ఉన్నాయే ఆవులకు ఆహారంగా పెట్టాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఏవైనా సరే ఫ్రెష్గా ఉన్నాయా లేదా, శుభ్రంగా ఉన్నాయా లేదా చూసుకొని అందులో పురుగులు పుచ్చులు ఏవి లేకుండా చూసుకొని వాటిని మాత్రమే ఆవులకు పెట్టాలి. అప్పుడే మీకు పుణ్యం అనేది వస్తుంది. ఓకేనా? చాలామంది